నీట్ పేపర్ లీకేజీ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో ధర్మేంద్ర ప్రధాన్ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు ఎస్ఎఫ్ఐ నాయకులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం ఎస్ఎఫ్ఐ నాయకుడు బత్తుల అభిషేక్ మాట్లాడుతూ నీట్ పేపర్ లీకేజీతో విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోందని విమర్శించారు. ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుని విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. సిద్దిపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి అయిన ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి ఈరోజు ర్యాలీగా వచ్చి ధర్మేంద్ర ప్రధాన్ దిష్టిబొమ్మ దగ్ధం చేయాలంటే ఈరోజు పోలీసు వాళ్ళు అక్రమంగా అడ్డుకొని ఈరోజు దిష్టిబొమ్మను గుంజుకున్న పరిస్థితి ఈరోజు సిద్దిపేట జిల్లాలో కనిపిస్తుంది. ఈరోజు దేశవ్యాప్తంగా ఈరోజు నీట్ పేపర్ పలుసార్లు లీకేజ్ అయిందని చెప్పేసి సిబిఎస్ఈ పరీక్షలలో అవకతవకలైనాయని చెప్పేసి దేశవ్యాప్తంగా ఈరోజు విద్యార్థులు ఆందోళన చేస్తే ఈరోజు విద్యార్థి నాయకులని ఈరోజు లాఠీలతో కొడుతూ ఈరోజు అక్రమంగా